సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. అందరికీ నమస్కారం అండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం అని మేము ప్రతిసారి మీ ముందుకు వచ్చేస్తున్నాము. మా 95 న్యూస్ ఈ రోజు అయితే మాటలు లేవు, ఇంకా ఓన్లీ ఒకే ఒక్క మాట, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్పుల్యం రామ నామవరాననే. ఇది ఒక్కటే ఈరోజు ప్రతి ఒక్కరి నోట్లోంచి వచ్చే మాట, రామ 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 జై రామ, అంతే. సో ఈరోజు అయితే 500 ఏళ్ల నాటి కళ అయితే నెరవేరింది. సో మనం ఇక్కడైతే ఇసామియా బజార్కి వచ్చేసాము. అక్కడైతే చాలా మంది భక్తులు ఉన్నారు. మన అదృష్టం ఏంటంటే మనం కూడా పూజ చేసుకొని అక్కడ ప్రతిష్టాపన జరిగే సమయంలో మనం ఇక్కడ పూజ చేసాము. సో మన 95 న్యూస్ చాలా అదృష్టవంతులం అనే చెప్పుకోవాలి. ఇకపోతే మనమైతే ఇక్కడ ఇసామియా బజార్ లో ఇక్కడ చాలా భక్తులు వచ్చారు. ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా, అంటే చాలా భక్తి పూర్వకంగా చేస్తున్నారు. సో మనం వారందరితో మాట్లాడేద్దాం, ఒకరి తర్వాత ఒకరి వారి ఆనందాన్ని మనం షేర్ చేసుకుందాం. సో 95 వ్యూవర్స్ అందరికీ కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారు కూడా వారి ఆనందాన్ని పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి, మీ పేరు? నా పేరు వారణాసి లవకుమార్. లవకుమార్ గారు, ఎలా అనిపిస్తోంది ఈ రోజుకి? ఎట్టకేలకు ఎన్నో పోరాటాల తర్వాత రాముడు తన స్థానంలోకి తను వచ్చేశారు. సో మీకేమనిపిస్తుంది? మీ ఆనందాన్ని మాకు తెలియజేయండి. మొదటగా మీకు మాట, రామభక్తులందరికీ శుభాకాంక్షలు. మన రామాలయం సహకరించిన అందరికీ ధన్యవాదాలు. మొదలుగా మీకు మాట, రాముడు గురించి చెప్పాలంటే రామో ప్రతిష్టాన్ ధర్మ అంటారు. అంటే రాముడు అనేది ధర్మం నిలవెత్తు రూపం ఉంటే అది రాముడు. సో మనం ఈరోజు ధర్మాన్ని ప్రతిష్ఠించుకుంటున్నాం. అందుకే మనలో ఏ దేవుడు కంటే కూడా రాముడికి ఆ విలువ, ఇంపార్టెన్స్ ఎక్కువ. కాబట్టి ఆయన ధర్మానికి ప్రతీక ఆయన. సో మనకి ఈరోజు అందరు కూడా మన ధర్మం లభించింది. మనకి మన స్థలం అది రాముడికి చెందింది కాబట్టి రాముడికే వచ్చింది. సో ధర్మానికి ప్రతీక. ఇంకా మన ప్రతి హిందువు తరతరాలుగా ఈరోజు గుర్తుంచుకోవాల్సిన రోజు. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు పండగ మనకు పండగ, ఇది పెద్ద పండగ. నాకు ఇప్పుడు 49 ఏళ్ళు, ఇంత ఆనందం ఏ పండగ కూడా నాకు కలగలేదు. పొద్దున్నుంచి ఒక 10 రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్నాం ఈ క్షణం కోసం. ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఆ కళ్ళ గంతలు తొలగిస్తారా, ఎప్పుడు ఆ దివ్య దర్శనం అవుతుందా అని చెప్పేసి మన ఆనందం అనేది చాలా చాలా, అంటే ఒకటి వర్ణాయితం అనమాట. మన మాటల్లో మనం తెలుపుకోలేము ఆనందం, అది రాముడికే చెందుతుంది. ఈ రోజు అయితే వర్ణన తీర్థం ఆనందము తెలియజేయాలంటే సో మనం ఇంకా చాలా మందితో మాట్లాడదాం. ఒక్కొక్కరిగా వారి ఆనందాన్ని వారి మాటల్లోనే విందాము. సార్ చెప్పండి, ఈ రోజు అయితే పండగ వాతావరణం, పండగనే చెప్పాలి. ఇది మొన్నే సంక్రాంతి వెళ్ళింది, ఇది దానికన్నా పెద్ద పండగ అని చెప్పాలి. మీ పేరు ముందుగా? నా పేరు ఉదయ్ శంకర్ అండి. చెప్పండి. రామ జన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నాము. నేను 90 కరసేవ కూడా వెళ్ళాను, కానీ లక్నో వరకు వెళ్ళాము. మళ్ళీ 92 కరసేవలు వెళ్ళాము, పార్టిసిపేట్ చేశాము. 15 రోజులు మేము అక్కడే ఉన్నాము. అప్పుడు నాకు 29 ఏళ్ళు వయసు. ఇప్పుడు ఇవాళ రామ జన్మభూమి గుడిలో ప్రాణ ప్రతిష్ఠ తర్వాత మాకు ఎంత సంతోషం అవుతుందంటే మా జీవితం ధన్యమైపోయింది, మా జన్మ ధన్యమైపోయింది. ఎందుకంటే మేము కంప్లీట్ అయిన గుడిని మేము చూస్తున్నాం ఇవాళ. కాబట్టి హిందుత్వం అని కాదు, హిందుత్వమే భారతీయ తత్వము, భారతీయతనే హిందుత్వము. కాబట్టి ఈ భారతదేశంలో ఈ మట్టిలో పుట్టి పెరిగి ఇంత పెద్ద మహానుభావులు అయితే రామచంద్ర ప్రభు ఇలా గుడి కట్టాము, అది మాకు చాలా చాలా సంతోషం ఉంది, చాలా ఆనందదాయకం అండి. ఇంకా ఇంకొక విషయం అండి, ఇన్నాళ్ళు యాక్చువల్గా ముస్లింలు హిందువులు దెబ్బలాడుకున్నారు, వీటి గురించి చాలా యుద్ధాలు లాంటివే జరిగిపోయాయి అని అంటారు. కానీ ఈరోజు ముస్లింలు కూడా చాలా మంది సహకరిస్తున్నారు. చాలా చోట్ల అయితే ముస్లింలు సహాయం చేస్తున్నారు ఈ టెంపుల్స్ అవి డెకరేట్ చేయడానికి. కానీ మాకేం ఇబ్బంది లేదు రామ మందిరం వల్ల అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంత ఐకమత్యమైన రోజు అని చెప్పాలి. సో ఇంకా ఇలాంటి పండుగ రోజు ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు, వారితో కూడా మాట్లాడేద్దాం, వారి ఆనందాన్ని కూడా మనం తెలుసుకుందాము. నమస్తే అండి, మీ పేరు? నమస్కారం అండి, జై శ్రీరామ్. చాలా ఆనందంగా ఉందండి. నా పేరు సుశీల అండి. చాలా ఆనందంగా ఉంది. ఈ రామ మందిరం కట్టడం కూడా చాలా సంతోషంగా ఉంది. చాలా పెద్ద పండుగ అని చెప్పుకోవాలి. 500 సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్న కోరిక ఈ రోజు నెరవేరిందంటే అది చాలా అదృష్టం. మనం అదృష్టవంతులము. ఈ సంవత్సరం మనం ఇక్కడ ఉన్నందుకు చాలా అదృష్టము. జై శ్రీరామ్ జై శ్రీరామ్, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, జై శ్రీరామ్. మేడం మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తోంది?
జై శ్రీరామ్ అండి. నా పేరు అనసూయ. ఇది నేల మీద పుట్టడం మన చాలా చాలా చేసుకున్న పుణ్యం అండి. ఇది మనము చాలా అదృష్టవంతులం. మన వాళ్ళు ఎంతో మంది కోరుకున్నారు ఇలా జరగాలని. మనకు ఇవాళ దక్కిందంటే మనం ఎంతో పూర్వజన్మ సుకృతం మనకి ఇలాంటి చూసామంటే మనం ఈ నేల మీద పుట్టినందుకు నేను చాలా 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 సంతోషంగా ఉంది అండి. చాలా సంతోషం చెప్పలేకపోతున్నాను మాటల్లో, అంత సంతోషంగా ఉంది. ఇవాళ పండగ చేసుకుంటున్నాము. అసలు ప్రతి వీధి ప్రతి గల్లీలో చాలా బాగా, చాలా అంటే చాలా, ఇంత ఆనందం ఎప్పుడూ చూడలేదండి మనము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మేడం నమస్తే, మీ పేరు? నా పేరు కవిత అండి. ఓకే మేడం, చెప్పండి ఈ రోజు ఎలా అనిపిస్తోంది? ఈ ఆనంద గడియల్ని మాతో షేర్ చేసుకోండి. ఇది ఈ రోజు అయితే చాలా ఆనందకరమైన రోజు అండి. 500 సంవత్సరాల నుంచి ఎవరైతే భారతీయులందరూ ఏదైతే సందర్భం గురించి వెయిట్ చేస్తున్నారో అది ఆ కళ అనేది ఈరోజు అది ప్రూవ్ అయింది, అంటే నెరవేరింది. 500 సంవత్సరాలలో చాలా మంది త్యాగాలు అనేటివి ఫలించాయి. కరసేవకులు చాలా మంది ప్రాణాలు తెగించారు. అది దుర్భాగ్యవశ అది బయటికి రాలేదు. కానీ ఈరోజు అయితే చాలా సంతోషకరమైన సమయం. మనము త్రేతాయుగంలో రామరాజ్యం ఎలా చూసామో అలా అనిపిస్తుంది. ప్రతి చోట రామనామం వింటుంటే చెవులు ఇట్లా ఆనందింపబోతున్నాయి. అసలు నా జన్మనే ధన్యమైనట్టు అనిపిస్తుంది. ఈ మొత్తం సందర్భం నా కళ్ళతో చూస్తున్నాను, నేను చెవులతో వింటున్నానంటే నా జీవనం ధన్యమైనట్టు అనిపిస్తుంది. జై శ్రీరామ్. శ్రీరామ్. మేడం మీ పేరు? दीदी। ఓకే, మాతో షేర్ చేసుకోండి ఈ ఆనంద క్షణాల్ని. आज का दिन एक दीपावली मनाए जैसा दिख रहा है, जिसमें लाइक 500 वर्ष के बाद श्री राम प्राण प्रतिष्ठा उत्सव होने जा रहा है. जो इतने साल की 500 साल के बाद जो वेट कर रहे हैं वो आज हुआ है सक्षम. आज 22 जनवरी 2024 में आज के दिन हमें दीपावली शाम में दिए लगाना है और आज हम दीपावली भी मनाना है. इसकी मेन कारण है प्राइम मिनिस्टर नरेंद्र मोदी एंड यूपी मिनिस्टर योगी आदित्यनाथ. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. మీ పేరు? నా పేరు నవీన్ కుమార్ అమ్మ. ఓకే నవీన్ కుమార్, చెప్పండి ఈవేళ పండగ రోజు అని చెప్పాలి, మొత్తం అన్ని పండగలు కలిపిన దినం ఇది. సో 3 పండుగలు మేడం. నిజం చెప్పాలంటే 3 పండుగలు కలిసి చేసుకోవడం పూర్వంలో చూడలేదు, భవిష్యత్తులో చూడబోం, వర్తమానంలో చూస్తున్నాం. అవునంటారా కదా? ఈ 3 పండుగలు మనం ఒకే రోజు చూసుకోవడానికి మనకు మోడీ గారు కల్పించిన అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటున్నందుకు చాలా చాలా మోడీ గారికి, దేశ ప్రజలందరికీ ధన్యవాదాలు. ఇక్కడైతే ఇప్పుడు మధ్యాహ్నం అన్నదానం కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడైతే ఎంతో ఇదిగా, అంటే రాముల వారి ప్రసాదం అని చెప్పాలి. ప్రసాదం తయారు చేస్తున్న ఆవిడ ఉన్నారు. ఆవిడ పేరేంటి, అసలు ఎంతమందికి వండుతున్నారు, ఎలా అనిపిస్తుంది అంటే ప్రతిసారి వంట చేయడం వేరు, బట్ ఇవాళ రాముల వారి పర్వదినం, ఈ రోజు వంట చేయడం అయితే మహత్తరమైనది అని చెప్పాలి. సో ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నమస్కారం అండి, అన్నపూర్ణ. ఓకే అన్నపూర్ణ, మీ పేరులోనే అన్నపూర్ణ ఉంది. సో మీరు ఎంతమందికైనా వండి పెడుతున్నారు, చెప్పండి ఎలా అనిపిస్తుంది ఈ రోజు రాముల వారి కార్యక్రమానికి వండుతుంటే? చాలా ఆనందంగా ఉందండి. ఎంతమందికి ఆనందంగా ఉంది. 400 మందికి అండి. ఈ రోజు 400 మంది. అవునండి. ఎలా అనిపిస్తుంది మేడం ఈవేళ అంతా అయోధ్యలో రాముల వారి ప్రతిష్ట, మా బాలరాముడు మళ్ళీ ఆయన ఇంటికి ఆయన వచ్చేసారు, మీకేమనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. మన ఈ జనరేషన్ లో జరగడం, కొన్ని వందల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న కార్యక్రమం ఇప్పుడు ఇవాళ జరగడం చాలా సంతోషంగా ఉంది. ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయి నాకైతే. అదే. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. మాట్లాడతాం. మనతో పాటు ఆర్గనైజర్స్ ఉన్నారు. ఇంత మహత్తరమైన కార్యక్రమానికి ఆర్గనైజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో వాళ్ళతోనే డైరెక్ట్ గా మాట్లాడేద్దాం. నమస్తే సార్, మీ పేరు? నా పేరు గార్లపాటి ప్రకాష్ అండి. నేను ఇక్కడ ఈశ్వర్ బజార్లో ఈ యొక్క వ్యవస్థ గురించి ఇక్కడ చూస్తున్నాను. ఓకే సార్, ఎలా అనిపిస్తుంది? ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలు ఆర్గనైజ్ చేసి ఉంటారు, బట్ ఈ రోజు అయితే చాలా పర్వదినం, పండుగ రోజు. సో ఇలాంటి కార్యక్రమం ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? నిజంగా చెప్పాలంటే ఇది 5 సంవత్సరాల నుంచి ఏదైతే ఎదురు చూస్తున్నటువంటి హిందూ సమాజం ఉందో, ఆ హిందూ సమాజం 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి గడియ ఈ రోజు వచ్చింది. కాబట్టి భారతదేశం మొత్తంలో కూడా పండుగ వాతావరణం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి గుడిలో కూడా ఒక మహత్తరమైనటువంటి ఉంటుంది, కానీ ఇది వారి రాముని యొక్క జన్మస్థానం కాబట్టి విశేషమైనటువంటి కృషి చేసి 500 సంవత్సరాల నుంచి మన న్యాయ పోరాటాలు చేసుకుంటూ ఎంతోమంది బలిదానాలు అయ్యారు. కాకపోతే ఒక్క విషయం బాధాకరమైనటువంటి ఏంటిదంటే, మనం విదేశీ పరిపాలన ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు ఏవైతున్నాయో వాటన్నిటికీ మనం కూడా ఒప్పుకుంటాం. మనం అప్పుడు గులామీలో ఉన్నాం, కానీ మన భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దీన్ని తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోకుండా సమాజాన్ని పక్కకు పెట్టేసేయడం ఏదైతే జరిగిందో ఇది
చాలా బాధాకరమైనటువంటి విషయము. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత న్యాయ పోరాటం చేసి మనం ఈ యొక్క మందిరాన్ని మనం సాధించడంలో భారతదేశం మొత్తంలో హిందూ సమాజం కూడా జాగృతమైంది. అయితే ఈరోజు రాముని యొక్క రాజ్యం వస్తుందని మనం ఏదైతే అనుకుంటున్నామో, రామరాజ్యం అంటే ఏంది అనేది హిందూ సమాజానికి చూపించాలంటే ప్రతి కార్యకర్త, ప్రతి హిందూ సమాజం, ప్రతి పురుషుడు, ప్రతి మహిళ, ప్రతి పిల్లలు రాముడి రాజ్యం ఆదర్శ పురుషుడు ఏ విధంగా ఉండో మనం కూడా నడిచి చూపిస్తే రేపు ముందు రాబోయే తరాలకు కూడా ఈ యొక్క రామం యొక్క నామము, ఈ యొక్క గుడి కట్టినటువంటి ఫలితం మనకు దక్కుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ టీవీ వాళ్ళు కూడా వచ్చి మాతోటి ఈ ఇంటర్వ్యూ తీసుకొని ఈ విషయాలను బయటికి చెప్తున్నందుకు చాలా టీవీ వాళ్ళకు కూడా సంతోషం. ధన్యవాదాలు. మీరు చెప్పండి సార్. నమస్తే, మీ పేరు? నా పేరు గోవిందరాయమ్మ. నేను ఈశ్వర్ బజార్లో ఉంటాను, కోటి దగ్గర. ఈ శివాలయంలో ఈ రోజు చాలా ఘనంగా మేము రాముని యొక్క రామ మందిర నిర్మాణాన్ని గురించి మేము చెప్పుకుంటా ఉన్నాము. చాలా సంతోషిస్తున్నాము. ఈ దేశ అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని రాముని ప్రార్థిస్తున్నాము. ఈ తర్వాత రామరాజ్యం వస్తుందని ఆశిస్తున్నాము. ఇన్ని రోజులు రాముడు ఎక్కడ పుట్టిండు అంటే అయోధ్యలో పుట్టిండు అనేది. మరి అయోధ్యలో మందిరం ఉందా అంటే లేదు. కానీ ఇప్పుడు మనకు అయోధ్యలో ఒక మందిర నిర్మాణం జరిగింది. ఈ మందిరాన్ని మా రాబోయే తరాలకు, పిల్లలకు చెప్పి సంతోషిస్తాం. అయ్యా రాముడు ఎక్కడ పుట్టిండు, అయోధ్యలో పుట్టిండు, రామ మందిరం ఉందా అంటే ఉన్నది అని చెప్పొచ్చు. ఇంతకుముందు ఆ అవకాశం లేకుండింది, ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు చాలా ధన్యవాదాలు 95 న్యూస్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు, మాకు అవకాశం ఇచ్చినందుకు, ఈ యొక్క కార్యక్రమం చూపిస్తున్నందుకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. జై శ్రీరామ్. ఇక్కడైతే చాలా మంది సేవ చేస్తున్నారు. ఈ రోజు పర్వదినం ప్రతి ఒక్కరు వారి ఇంట్లో పండుగలా చేస్తున్నారు దీన్ని. సో ప్రతి ఒక్కరు అయితే దగ్గరుండి చేస్తున్నారు. అలాంటి ఒక సేవకుడు అని చెప్పాలి, భక్తుడు అని చెప్పాలి. ఆయన పేరేంటో తెలియదు, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ మీ పేరు? నా పేరు విఠల్ జాదవ్ అండి. ఓకే, విఠల్ గారు చెప్పండి సార్, ఎలా అనిపిస్తోంది ఈరోజు? ఈరోజు ఎట్లా అనిపిస్తుంది మేము శబ్దాలు చెప్పలేము, అంత గ్రాండ్ నడుస్తుంది. ఇవి ఇంకా బస్సులో ఒక 10 గుడి అన్ని గుడిలో ఇవి కార్యక్రమం నడుస్తుంది. మనం శబ్దాలు చెప్పలేము. ఈ రోజు ఎంతో ఆనందం అవుతుంది. అట్లా ఇక్కడ ఎలా చేస్తున్నారు సార్? ఇక్కడ అంతా ఆర్గనైజేషన్ కి ఎవరు సహకరించారు? ఇక్కడ అంతా కార్యక్రమం, ఈ కార్యక్రమంలో అందరు పార్టిసిపేట్ అయిందండి. అందరి దగ్గర మనం ఇవి మన ఎవరైనా బెల్లం ఇచ్చిన, ఏమైనా చింతపండు ఇచ్చిన, బియ్యం ఇచ్చింది, అందరితో సహాయకం చేసిన, ఇక్కడ అందరితో సహాయకం చేసి కార్యక్రమం చేస్తున్నాం మేము. ఎవరు ఒక జేబు నుంచి ఇచ్చిన అట్లయితే ఏం లేదు, అందరు ఇవి చేస్తున్నాం. ఓకే, జై శ్రీరామ్. పూజ చేయించిన బ్రాహ్మడు గారు ఉన్నారు, వారితో మాట్లాడేద్దాము. అసలు వారికి ఎలా అనిపిస్తుంది శ్రీరాముల వారి గురించి 2 మాటలు ఆయన్ని అడిగి తెలుసుకుందాము. నమస్తే, आपका नाम? मेरा नाम देवराज शास्त्री है और हम मध्य प्रदेश के रहने वाले हैं। यहाँ तेलंगाना में महादेव की सेवा में हैं और उन्हीं की सेवा करते हैं। हम राम जी के परम प्रिय भक्त हैं। हनुमान जी हमारे बहुत प्रिय हैं। हम हनुमान जी की बहुत सेवा करते हैं। मैं गुजरात कच्छ में हनुमान जी के चरणों में करीब 14 वर्षों तक निष्ठा, भाव और भक्ति के साथ सेवा किया। पूजा बस नहीं करता था, वहाँ पर मैं हनुमान जी की जो सेवा में था, संपूर्ण सेवा, चाहे झाड़ू लगाना हो, चाहे धुलना हो, चाहे अभिषेक करना हो, चाहे उनका नैवेद्य अर्पण करना हो, उस भाव से हमने हनुमान जी की सेवा बड़े निष्ठा से की है। और राम जी के बहुत बड़े सेवक हैं। आज त्रेता युग का आगमन हो गया है। भागवत में कहा है, रामाय रामभद्राय रामचंद्राय वेद से रघुनाथाय नाथाय सीताय पतये नमः। बोलिए कि परमात्मा का स्वरूप क्या है? सब लोग मूर्ति का स्वरूप देख रहे हैं। अपन देखते हैं कि परमात्मा राम के रूप में है, कृष्ण के रूप में अवतरित हुए हैं, लेकिन श्रीमद् भागवत का कहना है कि परमात्मा का स्वरूप अलग है, जो ब्रह्मा जी ने भी उनका रूप नहीं देखा। बोले परमात्मा का स्वरूप क्या है? तो जो परमात्मा का स्वरूप है ना, वो आनंद स्वरूप है। आनंद मतलब प्रसन्नता। जीवन में आपको जो प्रसन्नता आती वही भगवान का रूप है। आज पूरे भारत में, भारतवर्ष में नहीं, पूरे विश्व में आनंद का स्वरूप है। आज परमात्मा इस राम, आप समझ सकते हैं कि साक्षात रूप में राम कलयुग में आगमन हो गया, इसलिए कि आनंद का स्वरूप है। सबको उल्लास है, प्रेम है, भक्ति है, यही स्वरूप है परमात्मा का। जो स्वरूप में भगवान कहते हैं, दूसरा ज्ञान का स्वरूप है। सबको ज्ञान की जागृत हुई है। हर एक भक्त राम के प्रति श्रद्धा है, विश्वास है, वही स्वरूप है परमात्मा राम का। हम श्री राम को साष्टांग दंडवत करते हैं। बोलिए अयोध्या नरेश की जय। जय श्री राम।